నమస్తే అండి. నేను డాక్టర్ రవితేజ బుద్ధ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. సో ఇవాళ మనం కోవిడ్-19 JN.1 వేరియంట్ అంటే ఏంటి, దాని గురించి మాట్లాడదాం. సో ఈ JN.1 వేరియంట్ అంటే ఏంటి? అందరూ చాలా కంగారు పడుతున్నారు JN.1 వేరియంట్ అని. సో ఈ JN.1 వేరియంట్ అంటే ఏం లేదు, మన కోవిడ్లో సబ్ టైప్ అనమాట. మన ఒమిక్రాన్. సో యూజువలీ ఈ వైరసెస్ అనేవి ఏంటంటే ఎవ్రీ టైం దాని షేప్ మ్యూటేట్ అవుతూ ఉంటుంది. మ్యూటేట్ అంటే దాని షేపు చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో చేంజ్ అవటం వల్ల ఏంటంటే, సో దానివల్ల ఏదైతే మీరు దాన్ని యాంటీజెనిక్ షిఫ్ట్ అండ్ డ్రిఫ్ట్ అంటాం అనమాట. సో యాంటీజెన్ షిఫ్ట్ డ్రిఫ్ట్ అయినప్పుడు ఏంటంటే మ్యూటేషన్ అవుతూ ఉంటుంది. సో వైరస్ మ్యూటేట్ అవుతుంది, దానికి చేంజ్ అవుతూ ఉంటుంది. సో అది చేంజ్ అవటం వల్ల దానికి విరులెన్స్ ప్రాపర్టీస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలా ఈ JN.1 వేరియంట్ ఏంటంటే మన కోవిడ్-19 వైరస్లో స్పైక్ ప్రోటీన్ అనే ప్రోటీన్ ఒకటి ఉంటుంది. సో ఆ ప్రోటీన్లో మ్యూటేషన్ రావటం వల్ల ఈ JN.1 వేరియంట్ అనేది పుట్టుకొచ్చింది అనమాట. ఈ JN.1 వేరియంట్ సబ్ వేరియంట్ అనమాట. BA 2.86 వేరియంట్ అనమాట. సో దాని సబ్ వేరియంట్ ఇది JN.1 వేరియంట్. సో ఇది ఎవరిలో ఎఫెక్ట్ అయ్యింది? మోస్ట్ కామన్లీ ఏంటంటే అందరిలో ఎఫెక్ట్ అవ్వచ్చు, కానీ ఎవరు ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్లో ఉంటారంటే మెయిన్ ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉందో, సో ఎస్పెషలీ షుగర్ పేషెంట్స్లో, అది కాకుండా రీనల్ ట్రాన్స్ప్లాంట్స్ అయిన వాళ్ళు, లేదంటే లివర్ ట్రాన్స్ప్లాంట్స్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్, అది కాకుండా క్యాన్సర్ పేషెంట్స్, ఇవన్నీ కాకుండా ఏంటంటే ఎవరికైతే అండర్లయింగ్ లంగ్ డిజీజెస్, లంగ్ డిజీజ్ అంటే ఎవరికైతే ఆస్తమా ఉంది, లేదంటే COPD, ILDs, సో వీళ్ళందరిలో ఏంటంటే లంగ్ ఫంక్షనింగ్ సరిగ్గా ఉండదు కాబట్టి, సో వన్స్ ఈ JN.1 వేరియంట్ వచ్చినప్పుడు సివియారిటీ, సో వాళ్ళకి సివియర్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దీని తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి, సో దీనికంటే ముందు ఎట్లా స్ప్రెడ్ అవుతుందో చూద్దాం. ఈ JN.1 వేరియంట్ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది? మోస్ట్లీ ఏంటంటే డ్రాప్లెట్ స్ప్రెడ్ ద్వారానే. నార్మల్ మనం అంతకుముందు కోవిడ్ లాగే నార్మల్గా దగ్గిన తుమ్మిన డ్రాప్లెట్స్ పడటం వల్ల డ్రాప్లెట్స్ టచ్ అయ్యి ఫేస్కి రాసినా కానీ సో వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ సీజన్లో బాగా జాగ్రత్తగా ఉంది, ఎందుకంటే ఈ హాలిడే సీజన్ అవటం వల్ల, సో గ్యాదరింగ్స్ ఎక్కువ అవటం, ఎస్పెషల్లీ న్యూ ఇయర్స్ రావటం వల్ల, సో గ్యాదరింగ్స్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే మనం 1-to-1 కాంటాక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే ఈ JN.1 వేరియంట్కి ఏంటంటే ఈ స్ప్రెడ్డింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఈ ప్రీవియస్ వేరియంట్కి. ఈ JN వేరియంట్ అంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇది మోస్ట్లీ ఏంటంటే డ్రాప్లెట్ స్ప్రెడ్ అనుకుంటాం. ఎప్పుడైతే మీరు దగ్గినా తుమ్మినా సో అది టచ్ చేసి అది ఫేస్ కురుద్దినా కానీ మీకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఎస్పెషల్లీ పీపుల్ ఎవరైతే జనాలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ వాడుతూ ఉంటారు, లేదంటే కామన్ ఏరియాస్, పబ్లిక్ షాపింగ్ మాల్స్ లాంటివి కానీ వీటికి కానీ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ గ్యాదరింగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఎవరైతే కాఫ్ చేసినా కానీ సో వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో దీని లక్షణాలు ఏంటి? సో ఈ కోవిడ్ లక్షణాలు ఏంటంటే సేమ్ పాత కోవిడ్ లక్షణాలలాగే ఉంటాయి. ఎస్పెషలీ గొంతు నొప్పి, తలనొప్పి రావటము, నీరసంగా ఉండము, ముక్కు కారడము, ఈ కాకుండా ఏంటంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్ ఇవి ఏంటంటే ఆకలి సరిగ్గా ఎక్కిపోవడము, లూజ్ మోషన్స్ అవటము, సో తర్వాత వెయిట్ తగ్గిపోవడం, సో ఇవన్నీ ఏంటంటే ఇవి కూడా ఒక లక్షణాలు అనమాట. సో ఎస్పెషల్లీ ఇప్పుడు మనము కేరళ, ఇది మోస్ట్లీ ఏంటంటే కేరళ నుంచి వచ్చిందనమాట. సో ఇది ఎలా ప్రివెంట్ చేయాలి? సో JN.1 వచ్చిందంటే ఎలా ప్రివెంట్ చేయాలంటే జస్ట్ మాస్క్స్ వేసుకోవడము, తర్వాత శానిటైజర్స్ వేసుకోవడం, అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే మీరు వ్యాక్సినేషన్స్ వేయించుకోలేదు, బూస్టర్ షాట్స్ లేదంటే కొంతమందికి ఇంకా వ్యాక్సినేషన్స్ ఇంకా వేయించుకున్న వాళ్ళు లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే తరచుగా వ్యాక్సినేషన్స్ వేయించుకోవడం, లేదంటే బూస్టర్ షాట్స్ వేసుకోవడము. సో దీనివల్ల ఏంటంటే కొంచెం సివియారిటీ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఈ JN.1 వేరియంట్ మీకు వచ్చిందనే ఎట్లా తెలుసుకోవాలి? సో వన్స్ మీకు వచ్చిందంటే జస్ట్ మీకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీరు మాస్క్స్, ఒకవేళ ఎక్కడ మీకు ఈ సిమ్టమ్స్ ఏ దగ్గు, జలుబు, తుమ్ములు వస్తున్నా ఏమొచ్చినా కానీ జస్ట్ మాస్క్ వేసుకోండి. ఈ మాస్క్ వేసుకోవడం వల్ల ఏంటంటే మీరు డ్రాప్లెట్ స్ప్రెడ్ని ప్రివెంట్ చేయొచ్చు. సో ఎస్పెషల్లీ వన్స్ మీకు వచ్చిందంటే కనుక
మీకు ఫస్ట్ ఒక ఆర్టీపీసీఆర్ చేయించుకోండి. ఆర్టీపీసీఆర్ వల్ల మనకి తెలిసిద్ది మీకు కోవిడ్ ఉందా లేదా. ఇది కాకుండా ఒక కొంచెం ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సిమ్టమ్స్ వస్తే అర్జెంట్గా మీరు దగ్గరున్న ఫిజిషియన్ పల్మనాలజిస్ట్ని కలిస్తే మీకు చెప్తారు మీరు ఎంత రిస్క్లో ఉన్నారో. సో కొన్ని టెస్ట్ చేసి మిమ్మల్ని ఇవాల్యుయేట్ చేస్తారు. సో ఎస్పెషల్లీ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ సివియారిటీ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఈ వైరస్ ఏంటంటే ఊపిరితిత్తుల్లో మోస్ట్లీ ఊపిరితిత్తుల్లో ఎఫెక్ట్ చేయటం వల్ల ఏంటంటే మీకు ఆక్సిజనేషన్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎవరికైతే ఆయాసం బాగా తరచూ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళు అలార్మింగ్ తీసుకొని, సో ఎవరికైతే ఆక్సిజనేషన్ ఇష్యూస్ ఎక్కువ ఉంటున్నాయో వాళ్ళు ఎమ్మటే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి సో అన్ని టెస్ట్ చేయించుకొని సో వాళ్ళకి ఏంటంటే క్లోజ్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. సో ఎస్పెషలీ వయసు పైపడి వాళ్ళు కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి వచ్చినా కానీ సివియర్గా వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో వీటిని ఎట్లా ప్రివెంట్ చేయాలంటే సో మాస్క్ వేసుకోవడం, హ్యాండ్స్ రిపీటెడ్గా వాష్ చేయడం, అన్నెసెసరీ సర్ఫేసెస్ టచ్ చేయకపోవడము, సో పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కూడా మాస్క్ వేసుకోవడం, సో సోషల్ గ్యాదరింగ్ తగ్గించుకోవడం. సో దీనివల్ల ఏంటంటే స్ప్రెడ్ని కంట్రోల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అది కాకుండా ఏంటంటే ఎవరికైతే డౌట్ఫుల్గా ఉందో వాటి టెస్టులు చేయించుకోవడం వల్ల ఏంటంటే సో ఎవరైతే పాజిటివ్ వస్తే వాళ్ళు ఐసోలేట్ అవటం, సో ఇట్లాంటివన్నీ చేస్తే ఈ JN1 వేరియంట్ని స్ప్రెడ్ చేయడం ఆపచ్చు అన్నమాట. కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ కోవిడ్ రావడం వల్ల అంతకుముందు ఆల్రెడీ ప్రీవియస్గా కోవిడ్ రావడం ఏంటంటే వాళ్ళకి ఏంటంటే అండర్లయింగ్ ILDs అంటాం అనమాట. ILDs ఏంటంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్. సో కొంతమంది ఈవెన్ కోవిడ్ వచ్చిన తర్వాత ILD రావటం వల్ల ఏంటంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ ఆక్సిజన్ సపోర్ట్, సో వాళ్ళకి ఆక్సిజన్ సపోర్ట్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో కొంతమందికి ఈవెన్ లంగ్ ఫైబ్రోసిస్ అని కూడా వచ్చింది. సో వీళ్ళలో ఏంటంటే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వన్స్ వీళ్ళకి వస్తే ఏంటంటే ఇంకా కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఎందుకంటే ఆక్సిజనేషన్ ఆల్రెడీ అండర్లయింగ్ లంగ్ డ్యామేజ్ అయింది కాబట్టి ఈ కోవిడ్ వల్ల ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎవరైతే అంతకుముందు కోవిడ్ వల్ల బ్రాంకిక్టైసిస్, ILDs లేదంటే ఇంటర్స్టిషియల్ పల్మనరీ ఫైబ్రోసిస్, సో వీళ్ళలో ఏంటంటే సో ఎప్పుడైతే సిమ్టమ్స్ వస్తున్నాయో ఇమీడియట్గా టెస్ట్ చేయించుకోండి. లేదంటే ఎవరైతే మీరు రెగ్యులర్గా ఏ డాక్టర్ని ఫాలో అప్ అవుతున్నారో సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి జస్ట్ మీకు చెప్పండి. సో దట్ వాళ్ళు మీకు గైడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మీకు నెక్స్ట్ గైడ్ చేస్తారనమాట. సో అందరూ ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని COVID-19 బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్ యూ.